తర్వాత ఇంట్రెస్టింగ్ గా 2 రకాల ఇవి చెప్పారు. ఒకటి ధర్మఘట దానము అని అన్నారు. ఓకే. ఘటము అని అంటే కుండ. ఉగాది రోజు నుంచి మొదలుకొని అట్లీస్ట్ ఒక్క రోజైనా లేదా కుదిరితే ఉగాది రోజు నుంచి 4 నెలల పాటు 4 నెలలు ప్రతిరోజు ఒక కుండలో నీళ్లు నింపి ఒకళ్ళ కాకుండా దానం చేయాలి. జనరల్గా ఎప్పుడు వినలేదా? వినలేదు, మనం ఎప్పుడు ఎక్కువ వినం. ఎండాకాలం వస్తుంది, మంచి చల్లటి నీరు కుండతో పాటుగా నీటిని ఒకటికి దానం చేస్తున్నారు. ఆ కుండని ఇచ్చేటప్పుడు ఒక శ్లోకం చెప్పారు. ఓకే. ఏష ధర్మ ఘటో దత్త బ్రహ్మ విష్ణు శివాత్మక. అది ఏ రూపం ఉంటాయంటే త్రిమూర్తి స్వరూపం. ఓ వావ్. అంటే అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఈ ధర్మఘటం ఉంది, అందుకని దీన్ని ధర్మఘటం అంటున్నాము. ఇది నేను నీకు నా కోరికలు తీరడం కోసం నేను నీకు ఇస్తున్నాను. ఇట్లా ప్రతిరోజు ఇవ్వచ్చు మనకు ఆ కెపాసిటీ ఉంటే కనుక. మనం ఏది చేసినా సరే దానికి ఒక సీక్రెట్నెస్ అంటే పవిత్రతని మనం జోడిస్తాం. ఎందుకు పవిత్రతని జోడించాలి, ఎందుకు జోడిస్తాం? దానివల్ల ఏమవుతుందంటే మీకు అది కేవలం ఒక మెటీరియల్ కాదు, అంటే మీకు ఇప్పుడు అది కేవలం కుండ నీరు కాదు, మీకు అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. సో దానికి ఎప్పుడైతే మీరు ఒక గౌరవాన్ని ఆపాదించడం మొదలు పెట్టారో సో ఏమవుతుంది, ఇది ఒక రకమైనటువంటి సస్టైనబుల్ ప్రాక్టీస్, అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడేది. దీనివల్ల కమ్మరి ఎవరైతే కుండలు చేసుకునే వాళ్ళు వాళ్ళకి దీనివల్ల ఇది. సో ఎక్కడా కూడా దీనిలో వేస్టేజ్ అనే అంశం. ఇది ధర్మఘట దానము. ఇంకొకటి ప్రపా దానము అన్నారు. ప్రపా అని అంటే ఏమిటంటే ప్రకృష్టేన పీయతే అస్యామితి ప్రప. అంటే ప్రకృష్టేన అంటే ఎక్కువగా, పీయతే తాగేది. ఎక్కడ ఏ ప్రదేశం నందైతే ఎక్కువగా నీరు తాగుతారో ఆ స్థలాన్ని ప్రప. ఏంటి, ఈ రోజున మనం చలివేంద్రం అంటున్నాం. ఓ మై గాడ్. అవును. ఇది కూడా మీరు ఉగాది రోజున ప్రారంభం చేసేటువంటి ఒక మంచి పని. అక్కడ కూడా కొన్ని శ్లోకాలు చెప్పారు. వాటి అర్థం ఎలా వస్తుంది అని అంటే, నేను ఎందుకు ఇవన్నీ చేస్తున్నా అంటే నా పితృదేవతలు అందరూ కూడా దీనివల్ల తృప్తి చెందుతారు. మామూలుగా మనకి పితృదేవతలు అని మన పెద్దవాళ్ళని మన పితృదేవతలు అని, వాళ్ళకి ఏం వదులుతాం మనం? నీళ్లు వదులుతాం. సో ఇక్కడ కూడా మీకు ఏమైంది, ఒక సీక్రెట్స్. అది ఏమైపోయినప్పుడు మీకు మీరు కనుక అది నిర్వహించుకోగలిగితే అది మీకు బాధ్యత. ఇది సిఎస్ఆర్ కాదు, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కాదు, మన బాధ్యత. ఇది నా బాధ్యత. ఎందుకు అని అంటే నా పితృదేవతలు దీనివల్ల ఆనందిస్తారు. ఎండాకాలంలో ఉండేటువంటి మెయిన్ బాధ దప్పికని మీరు తీర్చగలుగుతున్నారు. సో యు ఆర్ కంట్రిబ్యూటింగ్ సంథింగ్ టు సొసైటీ. ఇది మీకు యాజ్ పార్ట్ ఆఫ్ ఉగాది చెప్పారు. వావ్, సూపర్.